క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. మన యూజర్స్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు రాక్స్ టోకెన్ కొనాలని ఉంది, వాల్కనోస్ డిఫై కొనాలని ఉంది, ఇనీషియల్ క్రిప్టో ప్రాజెక్ట్స్ ఎక్స్చేంజెస్లో ఇప్పుడు అవైలబిలిటీగా లేదు, ఏ విధంగా కొనొచ్చు అని అడుగుతున్నారు. అవి ఏ ఎక్స్చేంజ్లో ఉన్నాయంటే వీక్స్ ఎక్స్చేంజ్లో ఉందండి వాల్కనోస్ డిఫై. ఇక్కడ యూఎస్డిటీ ఉంటే కానీ కొనలేము. మరి ఇండియన్ రూపీస్లో కొనాలంటే ఎలా అనేది ఒక ఆల్టర్నేటివ్ వే అనేది మీకు చూపిస్తాను. ఈ కాయిన్ డీసెక్స్ అనేది ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా బాగా పాపులర్ క్రిప్టో ఎక్స్చేంజ్, ఎఫ్ఐయు రిజిస్టర్డ్. ఈ కాయిన్ డీసెక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. యాప్ ఇది ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది. డైరెక్ట్గా ఓపెన్ అని మనం క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హోమ్ పేజ్ ఇలా ఉంటుందండి. ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. యాడ్ ఫండ్స్ అని క్లిక్ చేస్తే మనం ఎంతైతే అమౌంట్, సపోజ్ 100 రూపీస్ పెట్టి 25,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 25,000 పెట్టి సెలెక్ట్ పేమెంట్ మెథడ్ పెట్టేసి ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ నుంచి ఉంటుందో అక్కడ లింక్డ్ ఫోన్పే నెంబర్ ఉంటుంది కదండి, ఇక్కడ ఫోన్పే నెంబర్ ఇచ్చి కొనవచ్చు అనమాట. సో కొన్న తర్వాత మనకి అమౌంట్ అనేది ఫండ్స్లో యాడ్ అయ్యింది. మరి మనకి ఇప్పుడు రాక్స్ కానీ విఎస్డి కానీ ఎందులో ఉన్నాయి, బిఎన్బి స్మార్ట్ చైన్ మీద ఉన్నాయి. మార్కెట్స్కి వస్తాను, అక్కడ ఉన్న ఏదైతే బ్యాలెన్స్ ఉందో అక్కడ బిఎన్బి ఉంది కదండి, బిఎన్బితో బై చేస్తాను ఎంతైతే అమౌంట్ ఉందో. సపోజ్ 25,000 రూపీస్ అనుకోండి, 0.43 బిఎన్బి అనేది వస్తుంది. సో బై ఆర్డర్ చేస్తే స్వైప్ టు బై అని చేస్తే బై అవుతాయి అనమాట. ఈ విధంగా మనం బిఎన్బి కాయిన్ని ఎక్స్చేంజ్ నుంచి బై చేస్తాం. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి ఎక్స్చేంజ్ అని ఉంది, ఇంకోటి వెబ్3 అని ఉంది. సో ఎక్స్చేంజ్ నుంచి బై చేస్తాం. మరి ఎక్స్చేంజ్ నుంచి బై చేసిన తర్వాత ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉందండి. నాకు నిజం చెప్పాలంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు దాకా ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజెస్లోనే ఈ వెబ్3 అనే ఆప్షన్ ఉండేది. ఓన్లీ బయ్యింగ్ సెల్లింగ్ అనేది ఉండేది ఇండియన్ ఎక్స్చేంజ్లో దాదాపుగా. నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. వెబ్3 అంటే ఎక్స్చేంజ్లో ఉండేది మహా అయితే కొన్ని క్రిప్టో కాయిన్సే. మరి వేరే క్రిప్టో కాయిన్స్ పొటెన్షియల్ ఉన్న క్రిప్టో ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన యూజర్స్ కూడా విఎస్డి ఎందుకు కొనాలనుకుంటున్నారు, ఫిట్నెస్కి సంబంధించిన ఒక క్రిప్టో ప్రాజెక్టు చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉందని. రాక్స్ ఎందుకు కొనాలనుకుంటున్నారు, రాక్స్ టోటల్ సప్లై వచ్చేసి 360 టోకెన్సే. కరెక్ట్గా ఒక 10,000 మంది రాక్స్ టోకెన్ కావాలనుకుంటే సప్లై అనేది దొరకదు. సో ఇలాంటి తెలుసు, అంటే వాళ్ళకి పొటెన్షియల్ తెలుసు, మేబీ ఎక్స్చేంజ్ వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళ దాకా రాకపోవచ్చు. మరి అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఇనీషియల్ ప్రాజెక్టులన్నీ వెబ్3లో ఉంటాయి. సరే, వెబ్3లో మనం ఏం చేయాలంటే ఇక్కడ వాలెట్, సో మీరు అక్కడ ఎక్స్చేంజ్లో కొన్నారు కదండి, ఎక్స్చేంజ్లో బిఎన్బి తర్వాత మనకి వెబ్3 వాలెట్లోకి యాడ్ చేసుకోవాలి. మరి యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఫండ్స్ అని ఉంది కదండి. ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్లో బిఎన్బి ఉంది, ఇక్కడ బిఎన్బి మీద క్లిక్ చేశాను. మనకి బ్యాలెన్స్ ఎంత ఉంది, 0.025 అని ఉంది. సో నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి తక్కువ ఉంది. ఇప్పుడు 0.01 అని క్లిక్ చేస్తున్నాను. సో ఇది నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక స్వైప్ టు కన్ఫర్మ్ ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే మీకు అక్కడ కొన్న బిఎన్బి, ఎక్స్చేంజ్లో కొన్న బిఎన్బి వాలెట్లోకి వస్తుంది అనమాట. ఒక్కసారి వాలెట్లోకి వచ్చిన తర్వాత పైన సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కదండి, మీరు ఏ క్రిప్టో ప్రాజెక్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నదైనా ఈ విధంగా మీరు, అంటే నేనైతే ప్రస్తుతానికైతే ఈ వీడియోలో రాక్స్ అండ్ వాల్కనో గురించి కొన్నాను. ఇంకా డైరెక్ట్గా చెబుతున్నాను. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. మరి సెర్చ్ అనే ఆప్షన్లో విఎస్డి టోకెన్ని ఫస్ట్ చూపిస్తాను. ఓకే, ఎప్పుడైనా ఒకటండి, బాగా గుర్తుంచుకోండి, కాంట్రాక్ట్ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాంట్రాక్ట్ అడ్రస్ అంటే 573 అని ఉంది కదండి, ఇది కాంట్రాక్ట్ అడ్రస్ ఎండింగ్ విత్ 573. ఇది కాపీ చేశాను. ఇది కాపీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను. ఎప్పుడైనా వెబ్3 కాయిన్స్ రిస్కీ అనేవి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఏంటనేది. ఇది రిస్కా కాదనేది తర్వాత తెలుసుకుందాం. ఈ 573తో కాంటాక్ట్ చేస్తే మనకి వాల్కనో బిఎస్సి చైన్. ఓకే, ఐ అండర్స్టాండ్ అని పెడుతున్నాను. సరే, మరి ఇక్కడ నాకు సెలెక్ట్ టోకెన్ బిఎన్బి అని పెట్టాను. ఓకే, బిఎన్బి అని పెట్టాను. ఎంత ఇప్పుడు నాకు వాలెట్లో ఆల్రెడీ 0.02 బిఎన్బి ఉందండి. 0.01 బిఎన్బితో కొంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ చూపించడానికి, అంటే 500 రూపాయలు అప్రాక్సిమేట్గా ఇక్కడ వాల్యూ కూడా వస్తుంది. సో ఇది బై చేస్తే అవుతుందో లేదో మనం చూద్దాం. ఓకే, ఇక్కడ సపోజ్ ఎంత అవుట్పుట్ చూపిస్తుంది, బ్లాక్ చైన్ ఫీజు కానీ ఇది కానీ. సో చూద్దాం, ఇది ట్రై చేద్దాం. ఇది సో బయ్యింగ్ విఎస్డి అయితే 500 to 600తో అది ఎంత అవుతుందని ట్రైల్ రన్లో చూపిస్తున్నాను. ఆర్డర్ సక్సెస్ అయిందా లేదా అనేది చూపిద్దాం. ఆర్డర్ ప్లేస్డ్, ఆర్డర్ ప్రాసెసింగ్.
ఇది ఏం చేస్తుందో తెలుసా, బ్యాక్ ఎండ్లో ప్యాన్ కేక్స్ యాప్ ఉండదు, ఆ ఎక్స్చేంజ్తో కనెక్ట్ అయ్యి ఇక్కడ కొనేసిద్ది అనమాట. సో డైరెక్ట్గా ఓకేని క్లిక్ చేస్తున్నాను, చూసారా వాల్కనో కాయిన్లు 13,000 కాయిన్లు మన వాలెట్లోకి వచ్చినాయి అనమాట. సరే మరి వాల్కనో రిస్క్ అని చూపించిందిగా, మరి ఇది రిస్క్ అంటే సెల్ చేస్తే సెల్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు నేను చూస్తాను 13,000 కాయిన్లు అమ్మితే మనకి బిఎన్బి వచ్చిద్దో లేదో చెక్ చేద్దాం. మళ్ళీ బిఎన్బి పెడుతున్నాను, స్వాప్ టు సెల్. సో ఈ విధంగా ఎంత అసలు ముందు సక్సెస్ అయిద్దో లేదో చూద్దాం. ఒక క్రిప్టోలో ఇనీషియల్ ఉన్న ప్రాజెక్టులు చాలా వరకు బై చేయడం ఉంటుంది, కానీ సెల్ చేస్తే సెల్ అవ్వవు అనమాట. వాళ్ళకు టెస్ట్ చేద్దాం అసలు నిజంగా బై తర్వాత సెల్లింగ్ ఉందా లేదా అనేది చూద్దాం. ఆర్డర్ ప్లేస్డ్, ఆర్డర్ ఈజ్ ప్రాసెసింగ్. వావ్ సూపర్. అంటే ఇది సెల్ చేస్తే మళ్ళీ ఏమైంది, మన వాలెట్లోకి బిఎన్బి వచ్చి యాడ్ అయ్యిద్ది అనమాట. ఈ బిఎన్బిని మీరు మళ్ళీ ఇక్కడ కావాలంటే ట్రాన్స్ఫర్ ఎక్కడ సెండ్ అని కాయిన్ డీసెక్స్కి సెండ్ చేసి ఎంత పర్సెంటేజ్ అందో అక్కడ నుంచి మీరు INR రూపీస్లో విత్డ్రా చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో ఈ వీడియోని ఇంకొక 2 సార్లు చూడండి, ఒకేసారి అర్థం కాదు, ఒకటి నుంచి 2 సార్లు చూస్తే అర్థమైంది. సో ఫస్ట్ బిఎన్బి అనేది మనకి ఎక్స్చేంజ్లో ఉండాలి, కాయిన్ డీసెక్స్ ఎక్స్చేంజ్లో. అక్కడ నుంచి Web3 వాలెట్లో మీరు ఇప్పుడు రాక్స్ ఎలానో చూద్దాం. మరి రాక్స్ కూడా కాంట్రాక్ట్ అడ్రస్ అనేది కావాలి. ఇక్కడ చూద్దాం రాక్స్. ఇప్పుడు రాక్స్ని సెర్చ్ చేద్దాం. XX ఇది కాంట్రాక్ట్ అడ్రస్ 9A 9B ఉంది కదండి, ఇది మెయిన్ అనమాట, చాలా ఇంపార్టెంట్. కాంట్రాక్ట్ అడ్రస్ క్రిప్టో ప్రాజెక్ట్లో ప్రాణం. ఇదే పేరు మీద ఎన్నో ఫేక్ ప్రాజెక్టులు ఉండొచ్చు, కానీ కాంట్రాక్ట్ అడ్రస్ చాలా ఇంపార్టెంట్. 9A 9B ఇది కాపీ చేశాను. ఇది కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో ఫస్ట్ Web3లో ఇక్కడ మీరు కొనాలనుకుంటే ఏం చేయాలండి, ఇక్కడ ట్రేడ్ అని ఉంది కదా కింద, ట్రేడ్ అని వెళ్ళాలి. ట్రేడ్లో ఇక్కడ రాక్స్ని చూద్దాం. సో ఇది కూడా రిస్క్ అనేది చూపించింది, నో ప్రాబ్లం. మనం చూద్దాం, టెస్ట్ చేద్దాం ఇది కూడా బై చేసిన తర్వాత అమ్మడానికి ఉందా లేదని. మరి నేను USDతోనో అమ్మాలనుకున్నా, BNBతో అమ్మాలనుకున్నా, USDCతో అమ్మాలనుకున్నా, ఫస్ట్ ఏం చేయాలంటే BNB ఉంది కాబట్టి మనకి BNBతో కొందాం. ఈ BNB ఎక్కడి నుంచి నేను తెచ్చుకున్నానంటే కాయిన్ డీసెక్స్ ఎక్స్చేంజ్లో అక్కడ నుంచి నేను BNB Web3 వాలెట్కి తెచ్చుకున్నాను. మరి ఎంతో కొనాలి, 0.01తో కొంటున్నా. సో ఎంత రాక్స్ వస్తుంది, 0.011 రాక్స్ వస్తుంది. సో బయింగ్ రాక్స్ అండి, ఇది ఆటోమేటిక్ బై చేస్తుంది. సో ఇట్ యూజువల్లీ టేక్ 2 to 5 minutes అని చూపిస్తుంది, నో ప్రాబ్లం. వెయిట్ చేద్దాం, ఎందుకంటే అసలు ఇప్పుడు దాకా మనకి ఆప్షన్ లేదు కదా, ఇండియన్ రూపీస్ నుంచి ఎలా కొనాలి, USDT మా దగ్గర లేదు అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు పాపం, వాళ్ళకి కొనాలని ఉన్నా. ఇప్పుడు ఒక ఆప్షన్ వచ్చింది, ఆర్డర్ కంప్లీటెడ్. సో ఓకే అన్న తర్వాత మీరు చూస్తే ఇక్కడ BNB కట్టయింది కదండి. రాక్స్ అనేది ఇంకా న్యూ క్రిప్టో ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అనేది చూపించట్లేదు, కానీ దీనికి వాల్యూ ఉంది. ఎలా తెలిసిద్ది అంటే మీకు మళ్ళీ ఇది రాక్స్ అని క్లిక్ చేశారు కదా, ఈ రాక్స్ అని క్లిక్ చేసిన తర్వాత సెల్ అని క్లిక్ చేయండి. సెల్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఎంత రాక్స్ అయితే ఉందో మీకు ఇది BNB టోకెన్లో చూపించండి. ఇప్పుడు BNB టోకెన్ చూసారా, అంటే మీకు ఇక్కడ మీకు ఎంతో కొంత BNB వస్తుందంటే దీనికి వాల్యూ ఉన్నట్లే. ఇక్కడ చూపించింది ఎంత వాల్యూ అంటే 557 రూపీస్ అన్నట్లు అప్రాక్సిమేట్గా చూపిస్తుంది. కానీ ఈ చిన్న ప్రాజెక్టులు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా ఈ వాల్యూస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు, కానీ మీరు ఇండైరెక్ట్గా అయితే కొంటున్నారనమాట. సో మళ్ళీ ఇక్కడ స్వైప్ టు సెల్, అసలు ఇది అమ్మితే అమ్మేటట్లుందా లేదా, ముందు సెల్ చాలా ఇంపార్టెంట్. క్రిప్టో ప్రాజెక్టు సెల్ చేస్తే ఇమీడియట్గా సెల్ అవుతుందా లేదా, ఇది ఇంపార్టెంట్. ఇది చూద్దాం, ఇది ఎగ్జిక్యూట్ అయితే మాత్రం సో రాక్స్ కూడా మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. వాల్కనోస్ మోడిఫై కూడా బై చేయొచ్చు. సూపర్ అండి, ఇది ఆర్డర్ ప్లేస్ అయింది, సక్సెస్ అయిందనమాట. ఓకే, మరి ఇక్కడ హిస్టరీ చూస్తే మీరు ఇక్కడ ఇవన్నీ ట్రాన్స్ఫర్స్ అన్నమాట. ఆర్డర్స్ వచ్చేసి నేను ఇప్పుడు ట్రయల్ రన్గా ఇప్పుడు చేసాం కదండి, BNB నుంచి రాక్స్ అయింది, రాక్స్ నుంచి BNB అయింది, BNB నుంచి VSD అయింది, VSD నుంచి BNB అయింది. సో ఈ విధంగా మనం కాయిన్ డీసెక్స్ అనే క్రిప్టో ఎక్స్చేంజ్, ఇండియన్ ఎక్స్చేంజ్ను వాడుకొని రాక్స్ను కొనుక్కోవచ్చు, వాల్కనోస్ మోడిఫైని కొనుక్కోవచ్చు. మన యూజర్స్ ఎప్పటి నుంచో సార్ INRలో కొనుక్కోవాలి, మేము INRలో కొనుక్కోవాలి, మా దగ్గర USDT లేదనే వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం కాయిన్ డీసెక్స్ యాప్ లాగా వచ్చిందండి. సో ఇంకా మీరు Web3 అనేది ఈమెయిల్తోనే లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా సెక్యూరిటీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ 100% సెక్యూర్ అండ్ బ్లాక్ చైన్ ఇవన్నీ చూడొచ్చు మీరు ఇక్కడ. సో కొంచెం రీసెర్చ్ చేస్తే ఈ వీడియో 1-2 సార్లు చూడండి,
చాలా సింపుల్. మళ్ళీ సమ్మరైజ్ చేస్తున్నాను. ఫస్ట్ కాయిన్డీసీఎక్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కాయిన్డీసీఎక్స్లో మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చి. అప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ అక్కడ ఇస్తారో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఆ బ్యాంక్ నుంచి అమౌంట్ ఫోన్పే, గూగుల్ పే, వాళ్ళు ఏదో అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు, అందులో నుంచి టాపప్ చేసుకోవచ్చు. టాపప్ చేసుకున్న తర్వాత అక్కడ బిఎన్బి చైన్ కానీ యూఎస్డిటీ కానీ కొనుక్కోవచ్చు. బిఎన్బి కానీ యూఎస్డిటీ కానీ కొనుక్కున్న తర్వాత ఆ బిఎన్బిని వెబ్3కి పంపించుకోండి. ఎలా పంపించుకోవచ్చు అంటే ఇక్కడ వాలెట్ అని ఉంది కదండి, యాడ్ ఫండ్స్ అని ఉంటుంది. వెబ్3కి వచ్చిన తర్వాత మీకు అక్కడ కాయిన్డీసీఎక్స్ బ్యాలెన్స్ అని ఉంది కదండి, ఈ కాయిన్డీసీఎక్స్ బ్యాలెన్స్ కనబడిద్ది అనమాట. ఎంత యాడ్ చేయమంటావు, 25%, 50%, మొత్తం యాడ్ చేయమంటావు అంటే ఇప్పుడు సపోజ్ ఎక్స్చేంజ్ ఉపయోగించి సూపర్ అండి, చాలా బాగా అనిపించింది. నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ చూసి అంతకుముందు ఇలా లేదు, కానీ ఇప్పుడు అప్డేట్ అయిందనుకుంటా. సో చాలా బాగా అనిపించి మీకు షేర్ చేయాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్క్లైమర్ ఉంటుంది, క్రిప్టో అంటే ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఉంటుంది. ఈ రెండింటికి రెడీ అయిన వాళ్ళే క్రిప్టో వైపు రండి. సో హైలీ వాలటైల్ అండ్ అన్రెగ్యులేటెడ్, ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉన్న వాళ్ళే క్రిప్టో ప్రపంచానికి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.